టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు. ఈ సామెతను బాగా నమ్మిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఇంట గెలిచిన కేసీఆర్ ఇప్పుడు రచ్చ గెలిచేందుకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆంధ్రాకు అధ్యక్షుడిని నియమించారు. రాష్ట్రాల్లో కమిటీలు వేసేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని కూడా ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పురిటిగడ్డ తెలంగాణలో బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరు అనేది తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తుంది. అసలు తెలంగాణను కాదని ఏపీకి ముందే అధ్యక్షుడిని నియమించాల్సిన అవసరం ఏముంది? అసలు కేసీఆర్ ప్లాన్ ఏంటి అనేది బీఆర్ఎస్ శ్రేణుల్లో మెదులుతున్న ప్రశ్న. బీఆర్ఎస్ అధ్యక్షులు ఎవరు? బండి సంజయ్ ప్రశ్నకు బదులేదు. బాస్ ఎవరో తేల్చుకోలేకపోతున్న గులాబీ సైన్యం. ఏపీలో ఇప్పటికే బీఆర్ఎస్ బాస్ ప్రకటన, కేసీఆర్ ప్రకటన కోసం సర్వత్రా ఎదురు చూపులు. రాజకీయ పార్టీ అనగానే దానికి సంబంధించిన కార్యవర్గం గుర్తుకు వస్తుంది. ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనూ పార్టీ కార్యవర్గం వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ జాతీయ రాజకీయాల కోసం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన పార్టీకి అధ్యక్షుడే లేడు. సాక్షాత్తు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పేంత వరకు ఈ విషయం బీఆర్ఎస్ నేతలకు కూడా గుర్తుకు రాలేదు. ఇప్పుడు బండి కామెంట్స్తో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు తమ పార్టీకి అధ్యక్షుడు ఎవరబ్బా అన్న చర్చ కూడా మొదలైందట. ఇప్పటికే ఢిల్లీలో హైడ్రామా చేసిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్లో ఏపీ నేతల చేరిక సందర్భంగా స్వీటీగానే ఘాటు కామెంట్స్ చేశారు. కేసీఆర్ కేంద్రంపై మాట్లాడితే బండి సంజయ్ ఊరుకుంటారా? వెంటనే రియాక్ట్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ చేసిన ప్రతి ఆరోపణకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్కు జాతీయ అధ్యక్షుడు లేరు, సొంత రాష్ట్రంలో అధ్యక్షుడు లేకుండా ఏపీకి అధ్యక్షుడా అని ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రానికి అధ్యక్షుడిని ప్రకటించింది లేదు, కానీ పక్క రాష్ట్రంలోని నాయకులు పిలిపించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిని ప్రకటించారని సెటైర్లు విధించారు. 100 ఎలుకలు తిన్న పిల్లి నంగనాచి లెక్క మాట్లాడటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ పిలిచిన కేసీఆర్కు సిగ్గు లేకుంటే సరి, మరి వచ్చిన వాళ్ళకైనా సిగ్గు ఉండాలి కదా అంటూ విమర్శలు గుప్పించారు. 4 గంటల తర్వాత బయటకు వచ్చాడు. 2 వీక్ ఇప్పుడే 4 గంటలు వెయిట్ చేస్తే ఈయన చైనాకి ఏం వీక్తారు అని చెప్పి అంత పీకిదాల 3 మిగిలిన అంతా కనవాపాడు. చైనా సందర్భంగా మాట్లాడు, సత్యపూసలకే మాట్లాడు. శాస్త్రం ఉంది కదా, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్చారు విన్నాడు. నంగనాట్లక మాట్లాడి అసలు బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు ఎవరు? బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడే లేడు. ఉన్నారా? ఇప్పుడు లేడు. జాతీయ అధ్యక్షుడే లేనోడు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటిస్తాను అర్థం కాదు. ఇప్పటికి పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటిస్తాడు. బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడే లేడు. రాష్ట్ర అధ్యక్షుడు ఎలా ప్రకటిస్తాడు? ఇప్పుడు నా సొంత రాష్ట్రాన్ని అధ్యక్షుడు ప్రకటించుకోలేదు, పక్క రాష్ట్రాన్ని అధ్యక్షుడు ప్రకటించింది ఆయన. అక్కడనే బీఆర్ఎస్ పార్టీ ఏందో ప్రజలకు అర్థమవుతుంది. ఆ వచ్చేవాకైనా బుద్ధి ఉండాలి. మరి వాళ్ళంతా అచ్చలే రూపాయలు వాళ్ళందరూ కూడా. ఆంధ్ర వాళ్ళను ఆంధ్ర బిర్యానీ తిట్టి ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల గత ఎన్నికల ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చాడని, ఆంధ్ర వాళ్ళను తిట్టిపోశాడని, ఆంధ్ర బిర్యానీని నానా మాటలు అన్నాడని, ఇప్పుడు అదే ఆంధ్ర బిర్యానీ ఉలవచారును కేసీఆర్ తినిపించాలని ప్రతి మాటను గులాబీ బాస్కి గుచ్చి గుర్తు చేశారు బండి సంజయ్. రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీలు పెంచి 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తారని దేశ ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చారని బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో డిస్కంలు నష్టాలు ఉన్నాయని, అయినా కేసీఆర్కి అవేవి పట్టవన్నారు. తెలంగాణలో వ్యవసాయ బోర్లు ఎందుకు పెరిగాయో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రాజెక్టుల నుంచి నీరు పొలాలకు చేరుకుంటే బోర్లు ఎక్కువగా ఎందుకు వేస్తున్నారో చెప్పాలన్నారు. ఒక్కసారి వచ్చే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈయనమో అప్పుడు 2014 ఎన్నికల ముందేమో తెలంగాణ సెంటిమెంట్ తగిలించాడు, ఆంధ్రని తిట్టిండు, జై తెలంగాణ అన్నాడు. మళ్ళా ఎన్నికలు రాగానే మెల్లగా పోయి ఇక్కడున్న ఆంధ్రాకు సంబంధించినటువంటి ఓటర్స్ అందరూ కూడా మనకి ఇవే నంగనాచి వేషాలు అప్పుడప్పుడే మారుతాడు.
ఆ ముఖం మారుతుంది, భాష మారుతుంది, యాస మారుతుంది, ఆయన మారుతాడు, ఆ పరిస్థితులకనే మారుతాడు. పోయారందరూ నమ్మించిన అంతా ఓట్లు వేసుకుంటాడు. మళ్ళీ ఓట్లు వేసుకున్నాక ఎన్నికల తర్వాత మళ్ళీ పట్టుకోడు కావాలని వాళ్ళు వేసే వ్యాపారాలు అన్నింటిలో వాటాలు వాళ్ళు. నాకు వాటా లేకుంటే ఆయన ఆంధ్ర, నాకు తెలంగాణ అంటాడు. మళ్ళా వాటాలు ఇస్తే మంచి మనం కలిసి ఉండాలంటాడు. ఆంధ్రాకు సంబంధించిన ఎవ్వరు కూడా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు. ఇదా దీనికోసం తెలంగాణ అభివృద్ధి కోసమో వాళ్ళ ఆంధ్రానే కాదు, వీళ్ళ కుటుంబానికి వాటాలు ఇస్తలేరు మాత్రమే. మరి వచ్చిన వాళ్ళు చెప్పాలి, వచ్చిన అడగాలి, కేసీఆర్ అడిగారు, ఏమైనా సార్ మరి బిర్యానీ అంటే పెద్ద బిర్యానీ అంటే ఎవరు తిందు రాజు తినిపించాలి. ఇప్పుడు వయసుకపోయి మీరు బిర్యానీ చేస్తే మరి పెద్ద బిర్యానీ అంటే కదా ఉల్వచారు మా తెలంగాణలో వాళ్ళు చేసే ఉల్వచారు మా తెలంగాణలో ఎడ్లు బర్రెలు తింటే అన్నాడు. ఈయనే అన్నాడు ఎడ్లకు బర్రెలకు వేస్తాడు. ఇప్పుడు తీసుకెళ్ళి అయిపోయి తినిపిరు. ఇప్పుడు ఇక అరే ఒక టేస్ట్ ఒకరిది ఒడ్ల పచ్చిపులుసు చేస్తారు, కొంచెం ఉప్పు ఎక్కువ మంచిగా ఉంటుంది, ఇంకోటి ఇట్లా పచ్చిపులు తేడా ఉంటుంది, ఇంకోటిలో కూర రకం ఉంటుంది. అంటే అప్పుడు ఆయనకు అనుకూలంగా ఎట్లా రెచ్చగొడితే అట్లా లాభం జరుగుతుందని చెప్పి భావించే ఆ రోజు ఇష్టానుసారంగా రెచ్చగొట్టిండు. ఏ విధంగా అవమానపరచాలో అవమానపరిచిండు, ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలో రాజకీయ లబ్ధి పొందాడు, ఏ విధంగా రాక్షసానం పొందాలో ఆ విధంగా రాక్షసానం పొందాడు. ఇవాళ మళ్ళీ ఏం చేస్తాడు, అడవై కనీసం నిన్న తెలంగాణ పదాన్ని కనీసం తెలంగాణ జై తెలంగాణలో ఏం లేదు. అది ఏది పడుతుంది మాట్లాడేదో ప్రజలను మర్చివేసుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రం మద్యం అమ్మకాల్లో ముందు ఉందని చెప్పిన బండి సంజయ్ రైతులు ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, కేసీఆర్ ఇంకా ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా 2014లోనే ఉన్నాడంటూ బండి సంజయ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రం దేనిలో అభివృద్ధి సాధించింది అంటే మద్యం అమ్మకాలలో అభివృద్ధి సాధించిందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మద్యం ఆదాయం 10,000 కోట్ల రూపాయల నుంచి 44,000 కోట్ల రూపాయలకు పెరిగిందంటూనే ప్రజల చేత సీఎం గారు బాగానే తాగించారన్నారు బండి సంజయ్. దేశంలో పరిస్థితి ఉంది, ఈయనకి ఏం చెప్తావు? వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని అదొక చిప్ప చెతికిస్తావు. ధనిక రాష్ట్రం అన్నావు, ధనిక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని చిప్ప చెతికిస్తావు. ఇలా పరిస్థితి ఏంది? పాఠశాల విద్యలో 20వ అంటే 4వ గ్రేడ్ అంటే లాస్ట్ గ్రేడ్ తెలంగాణ రాష్ట్రం. నిరుద్యోగంలో తెలంగాణ 5th ప్లేస్, దక్షిణాడు నెంబర్ 1 ప్లేస్. రైతుల ఆత్మహత్యలో తెలంగాణ 4th ప్లేస్. మహిళల అత్యాచారం 2022లో 17% పెరిగినాయి. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో మద్యం ద్వారా లిక్కర్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఎంత వస్తుంటే 10,000 కోట్లు వస్తుండే. ఇవాళ దాదాపు 44,000 కోట్ల రూపాయలు వస్తుంది ఆదాయం, 44,000 కోట్ల రూపాయలు. ఇవాళ కేసీఆర్ రైతు బంధు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పథకాలు ఇవన్నీ కలిస్తే కూడా ఖర్చు ఎంత నాకు తెలిసి 25,000-30,000 కోట్లు. 25,000-30,000 కోట్లు, అందుకంటే ఏం కాదు. ఇంకో 10,000 కోట్లు మిగులుతున్నాయి మనకు. మరి వాటిని ఏం చేస్తుందో ఇంత సమాధానం లేదు. సంక్షేమ పథకాలు అమలు తగినప్పుడు ఎవరు అమలు చేస్తున్నాడు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్స్ లేదు, ఆరోగ్యశ్రీ పైసలు లేవు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. కేసీఆర్ డిఎన్ఏలోనే తేడా ఉందని పేర్కొన్న బండి సంజయ్ భారతదేశంలో భారత బజార్లు ఎందుకు ఉంటాయో చెప్పాలన్నారు. చైనా, అమెరికా వంటి దేశాల్లో భారత బజార్లు ఉంటాయని, తెలంగాణలో తెలంగాణ బజార్లు ఉన్నాయని ప్రశ్నించారు. మైసూర్ పాక్ మైసూర్లో తయారవుతుందా అంటూ ఎద్దేవా చేశారు. ఇక ఇతర రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు తన టచ్లో ఉన్నారని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ బండి సంజయ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారా అంటూనే తమరు తోప్నాథ్ షిండేవా అంటూ ఎద్దేవా చేశారు. నువ్వు ఫస్ట్ నిరుద్యోగం నుంచి మాట్లాడు, మా ఉద్యోగం నుంచి మాట్లాడి ఇన్నిసార్లు నాకు 20 నోటిఫికేషన్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఇలా ప్లాన్ అంతా కూడా ఏంటంటే యువత అంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ఎన్నికలు రాబోతున్నాయి, బట్ వీళ్ళని వట్టి పడితే నన్ను ఆట ఆడుకుంటారు, బీజేపీ సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఏంటంటే ఈ నోటిఫికేషన్ పెడితే నోటిఫికేషన్ అంటాడు, వాళ్ళందరినీ కోచింగ్ సెంటర్ పంపిస్తాడు. పెద్ద కుట్ర ఇది. ఈయనకు డిఎన్ఏలోనూ తేడా ఉంది. నాకు డిఎన్ఏ కొంచెం తేడా అనిపిస్తుంది. అంటే ఒకసారి చైనా అంటాడు, లేదా ఇంకేమంటాడు పేర్లు, పాకిస్తాన్ అంటాడు, జింబాబ్వే, సింగపూర్ అంటాడు. చైనా బజార్ అంటే ఆయన కొంచెం నకలు ఉండాలి. భారత్ బజార్లు ఉన్నాయంటే భారత్ బజార్లు ఏడుంటాయి, చైనాలు ఉంటాయి. భారతదేశంలో భారత్ బజార్లు ఉంటాయా? నువ్వు చైనా వైపు చైనాలో భారత్ బజార్లు ఉంటాయి, అమెరికాలో భారత్ బజార్లు ఉంటాయి, రష్యాలో భారత్ బజార్లు ఉంటాయి. నువ్వు తెలంగాణ బజార్లు పెట్టి మనకన్నా ఎవరైనా ఈ దేశం బజార్లు వేరే దేశంలో ఉంటాయి. ఈ దేశంలో భారతదేశం అనే బజార్లు దిగుంటే చైనా బాగా ప్రేమ. ఆ బొమ్మ చూస్తాడు, చైనా వచ్చే బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలు అవన్నీ 3rd క్లాస్ ప్లాస్టిక్, అవన్నీ కూడా ఆ ప్లాస్టిక్ తో బొమ్మలు తయారు చేస్తారు. చైనా తయారు చేసిన వ్యాక్సిన్ డూబ్ అయిపోయింది. చైనా కూడా భారతదేశం ఆధారపడుతుంది. నువ్వు మొన్న చెప్పిన చైనా బజార్ అంటే మొన్న కూడా చెప్పిన మరోసారి చెప్తా. మైసూర్ పాక్ అంటే మైసూర్ తయారు చేసింది అది, ఇరాన్ ఛాయ్ అంటే ఇరాన్ తయారు చేసింది అది. ఎవరు చైనా బజార్ పెట్టుకున్నాడు. పెట్టుకుంటే దాన్ని కూడా చైనా బజార్ పెట్టారు, భారత్ బజార్ లేదు, భారత్ బజార్ చేస్తారు. నువ్వు తెలంగాణ బజార్ ఫస్ట్ చేయి. ఇవన్నీ ఇలా ఉంటే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరబ్బా, రాష్ట్ర అధ్యక్షుడు ఎవరన్న చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్గా ఉన్న సమయంలో అధ్యక్షుడిగా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు.
బీఆర్ఎస్గా మారిన తర్వాత కేసీఆర్ అధ్యక్షుడనే భావన నేతల్లో ఉన్న జాతీయ పార్టీకి అధ్యక్షుడిని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించింది లేదు. కేసీఆర్ జాతీయ అధ్యక్షుడు అయితే రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనే ప్రశ్న కూడా వస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ విషయంలో కేసీఆర్ కుటుంబంలోనే కుమ్ములాట జరుగుతుందని ప్రతిపక్ష నేతలు పవర్ పంచులు ఇస్తున్నారు. ఇంట్లో పోరు తగ్గాక బీఆర్ఎస్ అధ్యక్షుడి ప్రకటన చేస్తారని కొందరు చర్చించుకుంటున్నారు. మిగతా రాష్ట్రాల్లో సరైన నాయకుడు దొరికితేనే అక్కడ నియమించే ఛాన్స్ ఉంది. కానీ తెలంగాణకి అధ్యక్షుడు ఎవరనేది ఇంకెన్ని రోజులు సస్పెన్షన్గా ఉంటుందో వేచి చూడాలి. ఏపీలో బీఆర్ఎస్ తో అడుగుపెట్టిన కేసీఆర్ ఎంతవరకు రాణిస్తారు? తెలంగాణలో సెంటిమెంట్ తో పాటు పాలిటిక్స్ ప్రవచనాలు మంచి ఫలితాన్నే ఇచ్చాయి. ఇప్పుడు ఏపీ ప్రజలను దేశోద్ధరణ, గుణాత్మకం అనే డైలాగ్స్ ఎంతవరకు ఆకట్టుకుంటాయి? ఆంధ్రాలో కేసీఆర్ ఉపన్యాసాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో జోరు మీదున్న బీఆర్ఎస్ తోట చేతికి వెళ్ళిన గులాబీ, తెలంగాణలో సెంటిమెంట్ తో రాణించిన కేసీఆర్, పాలిటిక్స్ లో ప్రవచనాలు ఫలితం ఎలా ఉంటుంది? దేశోద్ధరణ, గుణాత్మక మార్పు డైలాగ్స్ ఏపీని ఆకట్టుకుంటాయా? మొత్తానికి ఏపీలో బీఆర్ఎస్ మంచి జోరు మీద ఉన్నట్లుగా కనిపిస్తుంది. కొత్తగా పగ్గాలు చేపట్టిన తోట చంద్రశేఖర్ 3 సార్లు ఎన్నికల్లో నెగ్గలేకపోయినప్పటికీ కారెక్కిన ఉత్సాహంతో ఏపీలో పార్టీ విస్తరణకు నడుం బిగించి ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో నెగ్గాలంటే ప్రజలు కూడా ఆ నాయకుణ్ణి ఆమోదించాలి. కానీ ఎన్నికలకు ముందు హడావిడి చేయటానికి, సభలకు భారీగా నిర్వహించడానికి, సభ్యత్వ నమోదులంటే ప్రహసనప్రాయమైన పనులు చేయడానికి కేవలం డబ్బుంటే చాలు. దానిని వెదజల్లి బీఆర్ఎస్ ఏపీ ఆవిర్భావ సభలు ఎంత అట్టహాసంగానైనా నిర్వహించగలరు. కానీ ఆ అట్టహాసం ప్రజలకు, ప్రజాదరణకు ప్రత్యేక కాదని కేసీఆర్ తెలుసుకోవాలనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశాన్ని ఉద్ధరిస్తా అంటూ ఆయన చెప్పే ప్రవచనాలు ప్రజల్లో మెప్పించవు అని కూడా ఆయన తెలుసుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు. తోట చంద్రశేఖర్ ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గొడుగు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆయన ప్రచారానికి తాను బాకాగా మారుతూ వచ్చారు. ఆయన కీర్తి కోసం తాను ఖర్చు పెడుతూ వచ్చారు. ఆశించిందల్లా రాజకీయ అధికార పదవి. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏదో వరగబెట్టేస్తుందని అనుకుంటే ఎన్నికల్లో అలాంటిదేమీ జరగలేదు. మరి ఏపీ ప్రజలు రాష్ట్ర శత్రువుగా భావించే కేసీఆర్కు అక్కడ ఓట్లు వేయించగల సత్తా ఉంటుందని ఎలా అనుకున్నారో గాని మొత్తానికి ఇప్పుడు కేసీఆర్ పంచన చేరారు ఆయన. ఏపీలో ఆవిర్భావ సభ పెట్టడానికి సిద్ధపడుతున్నారు. పార్టీ విస్తరణ, పటిష్ట నిర్మాణం ఇలాంటి వ్యవహారాలపై కేసీఆర్తో చర్చిస్తున్నారు. సభ ఎక్కడ, ఎప్పుడు అనేది త్వరలోనే తేలునుందట. బహుశా కేసీఆర్ ముహూర్తం చూసుకోవాల్సి ఉంటుంది. పార్టీ ఆఫీసు ప్రారంభం వారికి చాలా చిన్న సంగతి అయినా పార్టీకి భారీ ఎత్తున సభ్యత్వ నమోదు చేయాలని, మంచి ఆలోచనలు ఉన్న వారిని పార్టీలో చేర్చుకోవాలని, గ్రామ, అలాగే పార్టీ, మండల పార్టీ, జిల్లా కమిటీలు వేయాలని కూడా ఇలా కేసీఆర్ దిశానిర్దేశం కూడా చేశారు. ఇదంతా ఒక్కెత్తైతే కేసీఆర్ ప్రవచనాలు ఇంకో ఎత్తు. దేశంలో గుణాత్మక మార్పు సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కేసీఆర్ ఈ సందర్భంగా తోటకు దిశానిర్దేశం కూడా చేశారని లోగుట్టు. ఇక ఈ దేశోద్ధరణ, గుణాత్మక మార్పు లాంటి పడికట్టు పదాల ప్రవచనాలు ఎవరికి కావాలి? ఏపీ ప్రజల ఓట్లు కోరుకుంటే ఏపీకి కేసీఆర్ ఏం చేయబోతున్నారో చెప్పాలి. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తారో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తారో కూడా చెప్పాలి. ఎక్కడ అధికారంలోకి రాకపోయినా సరే ఏపీ ప్రజలు ఏ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉంటారో వారే రిజల్ట్తో చెప్పారు.
తాను హామీ ఇచ్చే ఏపీ ప్రజా ప్రయోజనాల సాధనకు ఇతరులతో కలిసి పోరాటానికైనా సిద్ధంగా ఉంటారా, ఓట్లు రాకపోయినా సరే ఆ హామీల పట్ల చిత్తశుద్ధిని చూపిస్తారా అనేది కూడా చెప్పాలి. ఏపీ ప్రజల కోసం ఏం నిర్మాణాత్మక హామీలు ఇచ్చారో చెప్పకుండా దేశంలో గుణాత్మక మార్పు అనే ప్రవచనాలు చెబితే ప్రజలు ఎందుకు ఆచరించాలి, ఎందుకు ఆదరించాలి? బిఎల్ సంతోష్ మొన్నటి వరకు ఈ పేరు పెద్దగా ప్రజలకు పరిచయం లేదు. కేవలం రాజమౌళి మాదిరిగా బీజేపీకి డైరెక్షన్స్ ఇచ్చే వ్యక్తి. తాజాగా ఎమ్మెల్యేల ఎర కేసుతో సంతోష్ పేరును సిట్ బయటకు లాగినా ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేకపోయింది. ఇప్పుడు కేసు సిబిఐ చేతికి రావడంతో కేసీఆర్ ప్లాన్ బెడిసికొట్టిందని పాలిటిక్స్ లో జోరుగా చర్చ సాగుతుంది. కేసీఆర్ రచించిన కథ ఇప్పుడు అడ్డం తిరిగిందంటున్న కమలనాథులు బిఎల్ సంతోష్ ని గులాబీ బాస్ టచ్ కూడా చేయలేరని తేలిపోయింది. ఎమ్మెల్యేల ఎర కేసులో రోజు రోజుకు ఉద్రేసి ఎమ్మెల్యేల కేసుపై కేసీఆర్ భారీ డైలాగ్. అడుగడుగునా సిట్కి ఇబ్బందులు, సిబిఐ చేతికి కేసు దర్యాప్తు, బిఎల్ సంతోష్ ని టచ్ చేయని కేసీఆర్. తెలంగాణకు వచ్చి మరి బిఎల్ సంతోష్ వార్నింగ్. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో బిఎల్ సంతోష్ పేరును అనుమానితులుగా విచారించాలని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు విఫలయత్నం చేశారు. ఆయన నిందితులుగా ఎఫ్ఐఆర్లో చేర్చడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ సిట్ అధికారులు పప్పులు ఉడకలేదు కాదు కదా, ఆ ప్రయత్నాలేవి ఫలించలేదు. ఇక ప్రస్తుతం కేసు సిబిఐ చేతిలోకి వెళ్లడంతో సిబిఐ అధికారులు బిఎల్ సంతోష్ ను విచారిస్తారా, ఆయనను విచారించే అవకాశం ఉండదన్నది ఆసక్తికరంగా చర్చ సాగుతుంది. ఇక ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిఎల్ సంతోష్ ను గట్టిగా ఇరికించాలని అనుకున్నా కనీసం బిఎల్ ని టచ్ కూడా చేయలేకపోయారు అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ. దేశ రాజకీయాలు మారుస్తానని బీఆర్ఎస్ పేరుతో బయలుదేరిన కేసీఆర్ ఎమ్మెల్యేల ఎర కేసులో ఎవరు ఉన్నా వదిలిపట్టేది లేదని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. బీజేపీని టార్గెట్ చేసిన గులాబీ బాస్ ఇక సిట్ను ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల ఎర కేసును అప్పగించారు. కానీ సిట్ అధికారులు ఈ కేసు దర్యాప్తులో అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతి చిన్నదానికి కోర్టుకు వెళ్లి అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితులు సిట్ దర్యాప్తును ముందుకు సాగనివ్వడం లేదు. ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులుగా విచారించాలని భావించిన సిట్ మొదటి అనుమానితులుగా బిఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్లను నోటీసులు జారీ చేశారు. ఇక ఈ నోటీసులపై కోర్టుకు వెళ్లిన ముగ్గురు ఆ నోటీసులపై స్టే తెచ్చుకున్నారు. దీంతో ఎఫ్ఐఆర్లో వారి పేర్లు లేవని స్టే తెచ్చుకున్న కారణంగా ఎఫ్ఐఆర్లో వారి పేర్లు చేర్చడం కోసం సిట్ అధికారులు ప్రయత్నాలు చేశారు. ఇక ఈ ప్రయత్నాన్ని ఏసీబీ కోర్టు విరమించుకోవాల్సిందిగా సూచించి సిట్ అధికారులు వేసిన పిటిషన్ను కొట్టివేసింది. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ను విచారించడానికి సిట్ అధికారులకు అవకాశం లేకుండా పోయింది. ఇక నిందితులు నందకుమార్, రామచంద్ర భారతి, సింహాయాజీ స్వామిలు కోర్టును ఆశ్రయించి ఈ కేసుకు సంబంధించి సిబిఐతో విచారణ జరిపించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇక నిందితుల వాదనలతో ఏకీభవించిన కోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించారు, నిర్ణయం తీసుకుంది.
ఎమ్మెల్యేల ఎర్ర కేసును కోర్టు సిబిఐకి అప్పగించడంతో అసలు నిజాలు తెలుస్తాయని అందరూ భావిస్తున్నారు. అసలు సంబంధం లేని కేసులో బిఎల్ సంతోష్ను ఇరికించేందుకు గులాబీ నేతలు ప్రయత్నాలు చేసినా ఇప్పుడు ఈ కేసులో బిఎల్ సంతోష్ను అసలు ఎవరూ టచ్ చేసే అవకాశం లేదన్నది చర్చ జరుగుతుంది. బిఎల్ సంతోష్ విషయంలో సిట్ అధికారులు ఎన్నో అనుకున్నా వాటిని చేయలేకపోయారు. ఇక ఏకంగా బిఎల్ సంతోష్ తెలంగాణకు వచ్చి మరి తన పేరును అనవసరంగా తెరపైకి లాగిన వారికి అంతకంతకు బదులు ఇస్తానని కూడా స్ట్రాంగ్ గానే చెప్పారు. దీనిపై పర్యవసానంలో ముందు చూస్తారని కూడా హెచ్చరించి మరీ వెళ్లారు ఆయన. ఇక ఈ కేసులో సిబిఐ ఎంట్రీతో బిఎల్ సంతోష్ పేరు ఈ కేసులో ఉండబోదని చర్చ జరుగుతోంది. ఈ కేసు తిరిగి మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన నిందితులు పట్టించాను అని చెప్పుకున్న పైలట్ రోహిత్ రెడ్డికి చుట్టుకునే అవకాశం ఉన్నదని కూడా చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా సాగుతోంది. బిఎల్ సంతోష్ పేరు పెట్టి బీజేపీని ఇరకాటంలోకి నెట్టి దేశవ్యాప్తంగా ఒక్కసారి బీఆర్ఎస్ పై అటెన్షన్ రావాలని సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తే డామినేట్ కథ అడ్డం తిరిగింది అన్న చందంగా మారింది. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఈ కేసులో మొత్తం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు నిందితుల చుట్టూ తిరిగే అవకాశం కనిపిస్తున్నదన్నది చర్చనీయాంశమవుతోంది. మొత్తానికి సీఎం కేసీఆర్ తెలంగాణ సిట్ ఎమ్మెల్యేల ఎర్ర కేసులో బిఎల్ సంతోష్ను కనీసం టచ్ కూడా చేయలేకపోయారన్నది ఆసక్తికరంగా మారింది. మరి రానున్న రోజుల్లో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. మరి ఇది ఈ రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.